నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. అయితే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బాండ్ల వ్యవహారం ప్రభావం ఎంత ఉండబోతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దీని ప్రభావం ఏమైనా లోక్సభ ఎన్నికల్లో పడి భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతుందా అన్న ప్రశ్న కొంతమందికి ఎదురవుతుంది. దానిపైన మాట్లాడాలంటే ముందు ప్రతిపక్షాల గురించి తెలుసుకోవాలి. ముందు నుంచి కూడా ఎన్నికల బాండ్లను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కానీ ఆ ప్రతిపక్షాలు కూడా ఎన్నికల బాండ్లను స్వీకరించాయి. భారతీయ జనతా పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికల బాండ్లను తీసుకున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం ఏవైతే ఎన్నికల బాండ్ల వ్యవహారం బయటికి వచ్చిందో దాన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీకి 12,500 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి బదులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండగా 4వ స్థానంలో తెలంగాణకు చెందినటువంటి భారత్ రాష్ట్ర సమితి దాదాపు 960 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకొని 4వ స్థానంలో నిలిచాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఎప్పుడైతే అధికారంలో ఉందో లేదా ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయో అప్పుడు నిధులు ఆయా పార్టీలకు ఏవైతే వచ్చి ఉండేవో వాటికి కనీసం అకౌంటబిలిటీ అనేది ఉండేది కాదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎక్కడ వాడుతున్నారు, ఆయా పార్టీలు వాటిని ఏం చేస్తున్నాయన్న అకౌంటబిలిటీ అనేది ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీలు విరాళాలను సేకరించాలని ఒక స్కీమ్ ను తీసుకుని రావడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు వచ్చి చేరాయి. అయితే ప్రతిపక్షాలు వాటిని తిరస్కరించినప్పటికీ కూడా ఎన్నికల బాండ్లలో డబ్బులు మాత్రం ప్రతి పార్టీ తీసుకుందనే చెప్పుకోవాలి. అయితే సిపిఐఎం పార్టీ ఒక్కటే ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు తీసుకోలేదు. ఆ ఒక్క పార్టీకే నైతికంగా దీనిపై పోరాడే హక్కు ఉందని చెప్పదలుచుకున్నాను. అయితే సిపిఐఎం 2004 నుంచి 2014 వరకు కనుక చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యధిక ఫండ్ తీసుకున్న పార్టీగా ఉంది. కనుక ఆ పార్టీ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం. అయితే ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు తీసుకునే ప్రక్రియలో ఎవరు ఎంత ఇచ్చారు అనేది బహిరంగంగా ఇంతవరకు తెలియాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ల మేరకు బ్యాంకులు ఆ వివరాలను బయట పెట్టడంతో ఇప్పుడు ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి, ఏ కంపెనీ ఎన్ని విరాళాలు ఎన్నికల బాండ్ల రూపంలో కొన్నది అనేది బహిరంగంగా తెలిసిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ దాదాపు 966 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో కొనుగోలు చేసింది. అయితే అందులో అత్యధికంగా ఏ పార్టీకి ఇచ్చారు, మిగిలిన ఇంకే పార్టీలకు ఇచ్చారు అనేది తెలియాల్సి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి 12,500 కోట్లలో 6,000 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇది ముమ్మాటికి ఒక పెద్ద స్కామ్ అని ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. అయితే దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఎన్నికల బాండ్లలో నిధులు సమకూరడం ఆశ్చర్యపోయేంత పెద్ద విషయం ఏమి కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తాను. వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు మనము 4-5గురికి చందాలు ఇస్తాము. అందరికీ సరిసమానంగా ఇస్తామా, లేదంటే వారి వారి స్తోమతను బట్టి వారి వారి కార్యక్రమాలు విగ్రహ సైజును బట్టి మనము చందాలు ఇస్తామా? పెద్దవారు వచ్చినప్పుడు ఎక్కువగా ఇస్తాము, చిన్నపిల్లలు వచ్చినప్పుడు తక్కువగా ఇస్తాము. ఆయా సందర్భాన్ని బట్టి మనం చందాలు ఇస్తూ ఉంటాము. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా పెద్ద పార్టీ, ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు
అత్యధిక నిధులు ఇచ్చారు, ఆ తర్వాత అధికారంలో కాకుండా ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీలకు తక్కువ నిధులు ఇచ్చారు. ఇది జనరల్ గా జరిగే ఒక సాధారణ ప్రక్రియ కిందనే చూడాలి తప్పిస్తే దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఆయా కంపెనీలు ఆయా పార్టీలకు ఎన్నికల బాండ్లలో ఫండ్స్ ఇచ్చాయని, ఆ తర్వాత వారికి లాభం చేకూరుస్తూ ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత అనేది మనకు ఇప్పుడే తెలియదు. దీనిపై లోతైన విచారణ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆయా వివరాలు ఇప్పుడే తెలిసే అవకాశాలు లేవు. దీంట్లో క్విట్ ప్రోకో ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎన్నికల అనంతరం బహిర్గతం అవుతాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఎన్నికల తర్వాత ఎప్పుడైతే ఇవి బహిర్గతం అవుతాయో అప్పుడు చర్చించుకుందాము. కానీ ప్రస్తుతానికి ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క ప్రభావం ఆయా పార్టీలపై లేదా లోక్సభ ఎన్నికల్లో ఉండే అవకాశం ఏమాత్రం లేదని నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.